నమస్తే అందరికి. నిజంగా బ్రాహ్మణ్స్ తినే తిండి మీద ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళట పంచభక్ష పరమాన్నాలు తినట ఇంత నెయ్యి వేసుకొని పాలు తాగట నున్నగా కలర్ తేలి మళ్ళా ఇంత బలుస్తారట వాళ్ళట. మరి మనం ఏం తింటున్నాంరా? మనం నరమాంస భక్షకులము, మనం రాక్షసుల తిండి తింటాము. మరి మన ప్లేట్లో కూడా నరమాంస పంచభక్ష పరమాన్నాలు ఉంటాయిరా. మన దాంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ మళ్ళా ఇంకా పులావ్ అని చెప్పేసి అని, మటను 65 అని చెప్పి, ఎగ్గు బిర్యానీ, మళ్ళా చేపల పులుసు, చేపల బిర్యానీ, రొయ్యలు ఫ్రై, రొయ్యల బిర్యానీ, ఇవన్నీ కాకుండా నువ్వు లేకుంటే విస్కీ, నా పానమంతా గాయి గాయి విస్కీ, నిన్ను దాగినాక విస్కీ, మేం సోయి తప్పి పడతాం విస్కీ, 3 పెగ్గులు వేసినాక విస్కీ, మా పిల్లలం కొడతాం విస్కీ. ఇట్లా మనము పఠిస్తాము. అదే బ్రాహ్మణ్స్ వాళ్ళు కరెక్టే, వాళ్ళు పంచభక్ష పరమాన్నాలు, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, నెయ్యి వేసుకొని తిన్నా గాని వాళ్ళ నోటి గుండా ఏమొస్తుందిరా? ఉగ్రం వీరం మహావిష్ణు అని వాళ్ళు వేదాలను వల్లిస్తారు. ఇదిరా వాళ్ళకు మనకున్న తేడా. నేను ఒకసారి చెప్పిన చూడండి, మీకు ఉన్నది నా ఐడియాలో చూడండి. మన తెలంగాణ వాళ్ళు అందరు కాదు నాన్న, కొందరు ఎక్కుంటారు తెలుసా? పొద్దుమిక్తే భోగమాట, తెల్లారితే దేవులాట. వీళ్ళకి ఏం పని పాటలు ఉండయి. వీళ్ళకి చేసుకొని శాతగా బతక శాత కాదు వీళ్ళకి. నిజం చెప్పాలంటే ఏమైనా మంది మీద పడి ఏడుస్తారు, ఏదో ఒకటి ఇది కావాలని చెప్పేసి. ఇది అరుగుల మీద కూర్చొని బాత్కానీలు కొట్టే బ్యాచ్. పొద్దుమిక్తే భోగమాట, తెల్లారితే దేవులాట బ్యాచ్ ఇది. ఇటువంటి వాళ్ళే మాట్లాడతారు ఈ మాటలు. ఎందుకురా బ్రాహ్మణ్స్ మీద? పాపం వాళ్ళ జాగలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా జోలికి పోతారా ఎక్కడన్నా? బ్రాహ్మణ్స్ వాళ్ళు ఎంత సౌమ్యులుగా ఉంటారా వాళ్ళు? వాళ్ళ మీదనా మీరు? ఎప్పుడో వివక్ష జరిగింది ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఉన్నదా ఈ వివక్ష? ఇప్పుడు చెప్పులు కుట్టి బతుకుతున్నామో మనం అంతా. నేను కూడా బీసీఏ. ఎక్కడున్నాం రా మనము? వాళ్ళ మీద ఎందుకు రా ఏడ్స్ చచ్చుడు? అరే షేర్ చేయండి రా. ఇది బ్రాహ్మణ్స్ అందరు మీరు షేర్ చేయండి. మా వాళ్ళు అందరు చూస్తారు జరా.